హలో, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరు బాగుంటారని ప్రభు సన్నిధిలో నిత్యం ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప మీ అందు విస్తరించిన గాక. మీ కుటుంబంలో దేవుని ప్రసన్నం ఏలుబడి చేయన గాక. ఎవరెవరు కుటుంబంలో అసమాధానం ఉందో, ఎవరెవరి జీవితంలో అసమాధానం ఉందో, కొంతమంది మీ పైన నేరం మోపుతున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు, కలవర పెడుతున్నారు. అటువంటి వారికి నేను చెప్తున్నాను, దేవుడు మీ శత్రువులను దూరపరచబోతున్నాడు. మీ యొక్క యథార్థత, నమ్మకత, నీ యొక్క పరిశుద్ధత ఎంతగా ఉందో, నిన్ను ఎంతగా దేవుడు యొక్క చేతులను నువ్వు ఆశీర్వదించబడుతున్నావో దాన్ని శత్రువులు ఎదుట దేవుడు చూపించబోతున్నాడు. దేవుడు నీ శత్రువులకు నోరు మూయించబోతున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. అందరి మధ్యలో రెచ్చించబడబోతున్నారు. ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 23:5 అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనము దేవుని యొక్క కృప గురించి, మరి ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. మన జీవితంలో మరి పరలోకంలో ప్రవేశించాలంటే, యేసుక్రీస్తు త్వరగా వచ్చే దినాల్లో మనము సిద్ధపడి పరలోకంలో ప్రవేశించాలంటే శాపనాత్మకమైన జీవితం కాదు, ఆశీర్వదించబడిన జీవితం మనం జీవించాలా. మరి మత్తయి సువార్త 25:34 మరి ధవల సింహాసనం దగ్గర ఎన్నో కోట్ల మంది వస్తే దేవుడు ఆశీర్వదించబడిన వారిని మాత్రమే సెపరేట్ చేసి కుడి పక్కన రమ్మని చెప్పి వారిని పరలోకంలోనికి తీసుకువెళ్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో అనేక మంది ఇంకా ఆశీర్వదించబడకుండా, దేవుని యొక్క దీవెన పొందకుండా శాపనాత్మకమైన జీవితం జీవిస్తున్నారు. ఏది కలిసి రావట్లేదు. పోరాటం పోరాటం పోరాటం, శోధన శోధన శోధన, ఎప్పుడు చూసినా కలవరం. అనేక మంది ఎప్పుడు జీవితమే విసికి వేసారిపోయి వేదనలోను, బాధలోను, కలవరంతోను, కన్నీళ్లతోను కాలం గడుపుతున్నారు. అయితే దేవుని యొక్క దీవెన మీ జీవితంలో పొందాలంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నిర్గమకాండం 20:25 నా కొరకు రాళ్లతో బలిపీఠం చేస్తే నేనే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని 20:24 అంటున్నాడు. దేవుని బిడ్డలారా, రాళ్లతో చేపన బలిపీఠం అనేది మన జీవితంలో పరిశుద్ధతను చూపిస్తున్నాయి. మనం ఎంతెంతకు పరిశుద్ధంగా ఉండాలో అంతంతకు మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడు యొక్క దీవెన మనం చూడగలుగుతాం. యెహోషువతో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను రేపు నీకు అద్భుతం చేసే నిమిత్తము ఈరోజు నిన్ను నువ్వే పరిశుద్ధపరచుకో అని చెప్పి యెహోషువ 3:5 మాట్లాడుతున్నాడు. అంతేకాదు, మత్తయి సువార్త 5:8 ఏమని రాయబడి ఉందంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. మొదటి తెస్సలోనికీ పత్రిక 4:3, 4:7 చదవండి. పరిశుద్ధంగా ఉండటానికి కోసమే మనం పిలువబడ్డాం. పరిశుద్ధంగా ఉండటే దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదైతే దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలో, ఏదైతే దేవుడు మనం విడిచిపెట్టమని కోరుకుంటున్నాడో, ఏదైతే ఏ విషయంలో అయితే మనం జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాడో, ఏ విషయంలో అయితే మనము దేవుని యందు యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ కార్యం మీద మనస్సు పెట్టండి. మీరు ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో ఉన్నతంగా దీవించబడబోతున్నారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించిన ఆయన తండ్రి, నీ యొక్క ఆశీర్వాద పాటలు నడిపించాడు ప్రభువా. మమ్మల్ని నీతిమంతులుగా, నిజాయితీపరులుగా, మమ్మల్ని యథార్థవంతులుగా చేయమని అడుగుతున్నాను. నీ అభిషేకం చేత నింపుమని, తాకుమని, తోడు ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మమ్మల్ని దీవించిన గాక. ఈరోజు మీకు వాగ్దానం జకర్యా గ్రంథం 12:10 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి వాగ్దానం బట్టి మిమ్మల్ని దీవించిన గాక. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.